నమస్తే. రేషన్ పంపిణీలో జవాబుదారీతనం అలాగే పారదర్శకత పెరగడానికైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే పలు సంస్కరణలు కూడా తీసుకొస్తుంది. ఇదే నేపథ్యంలో సాంకేతికతను కూడా తీసుకొచ్చి ఇటు లబ్ధిదారులకు అందుబాటులో ఉంచేలాగా అలాగే అవకతవకలపై నిర్మూలించేలాగా దాంతోపాటు ఫీడ్బ్యాక్ని తీసుకున్న తర్వాత తగు చర్యలు మార్పు చర్యలు తీసేలాగా కూడా నిర్ణయం తీసుకుంటుంది. ఇదే సందర్భంలో క్యూఆర్ కోడ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది. ఇక రేషన్ షాపుల దగ్గర ఇప్పటికే క్యూఆర్ కోడ్లను కూడా ఏర్పాటు చేసుకుంది. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరికైతే ఏమైనా అనుమానాలు ఉన్నాయో, సరిగ్గా సర్వీసులు బాగలేవు, అలాగే డీలర్ తీరు బాగలేదు, సరుకుల నాణ్యత విషయమైన డౌట్లున్నా, ఇలా ఎలాంటి అనుమానాలున్నా ఫిర్యాదులున్నా ఇకపై స్కాన్ చేసిన వెంటనే అక్కడ ఒకసారి మన డీటెయిల్స్ కూడా చెప్పే అవకాశం ఉంటుంది. అంటే మన మొబైల్ ద్వారా క్యూఆర్ కోడ్ ఉన్నదాన్ని స్కాన్ చేసిన తర్వాత మనకు అక్కడ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఎలా ఉంది సరుకుల పంపిణీ, సరుకుల నాణ్యత బాగుందా, డీలర్ ప్రవర్తన ఎలా ఉంది, బరువు కూడా సరైన విధానంగా ఉందా, సరుకులు అనుకున్న విధంగా ఉన్నాయా లేకపోతే ఏమన్నా ఇబ్బంది అనిపించిందా, అలాగే సర్వీసెస్ ఎలా ఉన్నాయి, దాంతోపాటు ఇంకేమైనా మార్పు చేర్పులు జరగాల్సిన అవసరం ఉందా, ఇలా కొన్ని ప్రశ్నలు కూడా ఇటు పౌర సరఫరాల శాఖ కూడా ఆ స్కాన్ చేసిన వెంబడే అక్కడ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఏమైనా మనకు డౌట్స్ ఉంటే అక్కడ ఫీడ్బ్యాక్ చెప్పే అవకాశం ఉంది. తద్వారా సంబంధిత అధికారులపై అలాగే రేషన్ డీలర్ల ప్రవర్తనలో ఏమైనా తేడాలుంటే వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే మాత్రం సిద్ధమవుతుంది. ఇక వినియోగదారుల ఒక నమ్మకాన్ని పెంచే విధంగా అలాగే పారదర్శకత పెంచడం ద్వారా రేషన్ పంపిణీ వ్యవస్థపై ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా, ఒక ధైర్యాన్ని కల్పించే విధంగా పౌర సరఫరాల శాఖ అయితే ఇప్పటికే చాలా మార్పు చేర్పులు చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే మొబైల్ వాహనాలను అయితే రద్దు చేసింది. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకే, అంటే ప్రధానంగా దివ్యాంగులకు అలాగే వృద్ధులకు ఇంకా ఇతర ఏమైనా వ్యక్తులు ఉంటే వాళ్ళకు అత్యవసరమైతే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే మాత్రం సరుకులు అయితే అందజేస్తుంది. అవసరం లేని వారు మాత్రం డీలర్ల దగ్గరికి వెళ్ళి రేషన్ షాపుల్లో సరుకులు తీసుకునేలాగా ఒక నిర్ణయం తీసుకుంది. ఇలా 3 నెలలకు సంబంధించిన బియ్యాన్ని కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా అమలు చేస్తుంది. అందులో భాగంగా వినియోగదారుల నుండి ఏమైనా డౌట్లు వచ్చినా, సరుకు సరిగ్గా ఇవ్వకున్నా, సరిగ్గా ఏమైనా ఇబ్బందులున్నా ఇక ఫీడ్బ్యాక్ సిస్టమ్ అయితే తీసుకొచ్చింది. తద్వారా పౌర సరఫరాల శాఖ రేషన్ షాపుల పంపిణీ వ్యవస్థలో అలాగే వినియోగదారులకు అందుబాటులో అలాగే అనువైన సమాచారాన్ని అలాగే వాళ్ళకు సర్వీసులు కూడా మెరుగుపరిచేలాగా నిర్ణయం తీసుకుంది. అయితే గత నెల ఇప్పటికే 30,000 రేషన్ షాపుల్లో సరుకులు అందజేస్తుంది. అవసరాన్ని బట్టి కూడా ఇంకా సరుకులు పెంచడానికి వినియోగదారు నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి కూడా మార్పు చేర్పులు చేయడానికి కూడా సిద్ధమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో రేషన్ పంపిణీ వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి అలాగే వినియోగదారులు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో, అవకతవకల నేపథ్యంలో క్యూఆర్ కోడ్ వ్యవస్థ ద్వారా సాంకేతికతను ప్రజల్లోకి పరిచయం చేయడానికి అలాగే వెనువెంటనే ఆ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకోవడం ద్వారా చర్యలు తీసుకోవడానికి, మార్పులు చేయడానికి అనువైన ఇదే సాధనం అని కూడా ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగా ఈ గవర్నెన్స్ అలాగే ఈ వాట్సాప్లో భాగంగా కూడా ఒక నిర్ణయం అయితే అడుగులైతే తీసుకుంది. ఇలా మొత్తానికి ఏపీ సర్కార్ అయితే మాత్రం పౌర సరఫరాలకు సంబంధించిన వ్యవహారాలను మాత్రం ఇకపై ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను అయితే స్వీకరిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? రేషన్ షాపుల్లో జరుగుతున్న అవకతవకలు అలాగే ఫిర్యాదులు, సరుకు పట్ల ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ క్యూఆర్ కోడ్ వ్యవస్థ ఉపయోగపడుతుందా? మరి మీ అభిప్రాయం ఏంటో చెప్పే ప్రయత్నం చేయండి.